నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. నేను లక్ష్మి, యాక్యుపంక్చరిస్ట్ అండ్ థెరపిస్ట్. యూనివర్సల్ లైఫ్ స్టైల్కి వచ్చిన పేషెంట్స్కి శారీరకంగా వాళ్ళు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ హెల్త్ ప్రాబ్లంకి ట్రీట్ చేయడం కాకుండా మానసికంగా ఎలా ఎమోషన్స్, ఫీలింగ్స్ వీళ్ళని బలహీనం చేశాయి, వీళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తూ అవమానాలకు గురి చేస్తున్నాయి అనే విషయాలు కూడా మాతో చర్చించినప్పుడు తిరిగి ఏ విషయాల పట్ల ఎలా ఆలోచించాలి అనే సైకలాజికల్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ మీద అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అవుతున్నారు. అందుకు థ్యాంక్ యూ. అందుకే యూనివర్సల్ లైఫ్ స్టైల్కి ఇంత సక్సెస్ రేటు ఉంది. చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ మిమ్మల్ని విజువలైజేషన్స్ చేయండి, ఎఫర్మేషన్స్ చేయండి అని చెప్తూ ఉంటారు ఏదైనా కావాలి అనుకుంటే. ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నాము అంటే, ఒక మనిషి హ్యాపీగా జీవించాలి అంటే మానసికంగా బలంగా ఉండాలి, శారీరకంగా బలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే వాళ్ళకి ఏది కావాలి అనే విషయం మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అనే విషయం మాతో డిస్కస్ చేస్తున్నారు. దానికోసం మేము ఎఫర్మేషన్స్ చెప్తున్నాము, విజువలైజేషన్స్ చేస్తున్నాము అని చెప్తారు. ఇప్పుడు మీరు విజువలైజేషన్ చెయ్యాలి డబ్బు మీద అనుకోండి. ఈ డబ్బు గురించి ప్రతి పాయింట్ ఏముంది నోట్ మీద అని చెప్పేసి మీరు బాగా గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. గాంధీ గారు ఎలా ఉన్నారు, ఏ లెటర్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. చేసిన తర్వాత మీరు విజువలైజేషన్ చేద్దాము అని చెప్పి నార్త్ ఫేస్లో కూర్చున్నారనుకోండి, వెంటనే మీకు వేరే వేరే ఆలోచనలు వచ్చేస్తాయి. ఎందుకు ఇలా వస్తున్నాయి అని అంటే, మీ మనసు స్థిమితంగా లేదు. మనసు అంటే ఏదో తలరాతని మళ్ళీ మీరు అనుకుంటున్నారు. ఇది 100% తప్పు. మనసుని రూల్ అవుట్ చేసే ఆర్గాను కిడ్నీకి కావాల్సిందేంటి? మంచినీళ్ళు బాగా తాగడం. మీరేం చేస్తున్నారు? యూరిన్ వచ్చేస్తుందేమో బయటికి వెళ్ళాలి అని, లేదా యూరిన్ కంట్రోల్ చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల మీరు మంచినీళ్ళు సరిగ్గా తాగడం లేదు. అందుకని మీ మనసు స్థిరంగా ఉండట్లేదు. మంచినీళ్ళు ప్రాపర్గా తాగండి ప్రతిరోజు. అప్పుడు మీకు ఏది కావాలి అనే విషయం మీద మీరు ఫోకస్ చేయగలిగే ఆ స్థిరమైన మనసు మీకు ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. థ్యాంక్ యూ అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్.